డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మధ్యనే రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమా రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మిస్టర్ బచ్చన్ దారుణమైన ఫలితాన్ని అందుకుంది. నిజానికి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేశాడు. కానీ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మరోపక్క మెగా ఛాన్స్ అందుకున్నట్టుగా తెలుస్తోంది. హరీష్ శంకర్కు మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో డివివి దానయ్య ఈ సినిమా చేయబోతున్నారట. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి ఒక కమర్షియల్ యాడ్లో కనిపించారు. ఆ కమర్షియల్ యాడ్ని డైరెక్ట్ చేసింది హరీష్ శంకర్. అక్కడే మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయమని ఆఫర్ ఇచ్చారట. కాబట్టి ఇప్పుడు ఆయన మెగా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పడినట్టుగా తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయమేంటంటే దానయ్య ఇప్పటికే హరీష్ శంకర్తో పాటు చిరంజీవికి కూడా అడ్వాన్సులు పంపినట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్లో ఉన్నాడు. హరీష్ శంకర్ సినిమా కంటే ముందు మరో సినిమా ఆయన పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా హరీష్ శంకర్కు ఇది మెగా ఆఫర్ అనే చెప్పాలి.